కారు. దేవుని ఆత్మ మనలో నివసిస్తే మనం ఎలాంటి స్వభావం గలవారమంట? ఆత్మ స్వభావం గలవారమే కానీ మనం శరీర స్వభావాలు గలవారము కాదు అని చెప్తూ, ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అని చెప్తున్నాడు. మరి క్రీస్తు ఆత్మ లేకపోతే మన పరలోకానికి వెళ్ళమా అని అనుకుంటే, పోయిన వీక్లో మనం ధ్యానం చేసాం. రక్షింపబడి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి నీటి బ్యాప్టిజం తీసుకుంటే మనం ఆయన రాజ్యానికి వెళ్తామని రాయబడి ఉన్నప్పటికీ, మరొకసారి ఈ వాక్యం చూసేసరికి మనకు మరలా డౌట్ వస్తుంది. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదంట. దేవుడు ఏమంటున్నాడు? అమ్మా, నీలో నా ఆత్మ లేదా, నువ్వు నా దానివి కాదు అని ఇక్కడ ఈ వాక్యం చెప్పబడుతుంది. దీనికి అర్థం ఏంటి? ఈ వాక్యాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అని అంటే నేను వివరిస్తాను. మనం చాలాసార్లు మన పిల్లలు, మన సొంత పిల్లలే, మనం కన్న పిల్లలే, వారు ఏదైనా తప్పు చేసినప్పుడు, మనకు నచ్చని పని చేసినప్పుడు, కుటుంబానికి అవమానం తెచ్చే పని, ఏదైనా మనకి ఇష్టం లేని పని చేసినప్పుడు ఏం చేస్తాం? వేరే వాళ్ళతో మన బాధ చెప్పుకుంటూ, కొంతమంది పెద్దలు అంటారు ఆ కాలం వాళ్ళు, అసలు వాడు నా కొడుకే కాదు ఈ రోజు నుండి అంటారా? విన్నారా ఎప్పుడైనా? ఆమె నా కుమార్తెనే కాదు, ఆమె అంత పని చేస్తుందా, నాకు అవమానం తెచ్చిపెట్టే పని చేస్తుందా, అసలు నా బిడ్డే కాదు, నా దృష్టిలో ఆమె లేదు అనుకుంటా. ఈ మాట విన్నారా? మీరు కాదు అన్నంత మాత్రాన మీ బిడ్డ కాకుండా పోతుందా? మీ కుమారుడు కాకుండా పోతాడా? కాదు. మీ బిడ్డ, మీ గర్భంలో పుట్టినవారు, మీ పిల్లలే అనేది ఎంత వాస్తవమో, నీతి మూలంగా మనం జన్మించినప్పుడు ఆయనకు మనం సొత్తుగా మార్చబడ్డామని అంతే వాస్తవమైనప్పటికీ, ఇక్కడ ఎందుకు అంటున్నాడంటే, తల్లిదండ్రులు ఏ విధంగా అయితే బాధతో చెప్తారో ఆ మాట, దేవుడు కూడా ఇక్కడ ఒక హెచ్చరికగా చెప్తున్నాడు. నీటి మూలంగా నువ్వు నాకు జన్మించావు, నువ్వు నా సొత్తుగా మార్చావు, కానీ ప్రియ దేవుని బిడ్డ, నువ్వు లోకంలో బ్రతకవలసిన ఇంకా దినాలు చాలా ఉన్నాయి. కాబట్టి నువ్వు పడిపోయే, తొలగిపోయే, పరిశుద్ధతను కోల్పోయే సందర్భాలు ఎన్నో ప్రతిరోజు నీకు ఎదురవుతుంటాయి. అప్పుడు పరిశుద్ధతను కోల్పోతావు. పరిశుద్ధతను కోల్పోయిన తర్వాత నువ్వు నా యొద్దకి ఎలా చేరగలుగుతావు? నువ్వు పరలోకానికి రావడానికి ఆస్కారం లేదు కదా. కాబట్టి ఆత్మను పొందుకోనుండు, లేకపోతే నువ్వు నా కుమారుడవు, నా సొత్తు, నా వారసుడవు అనబడడానికి అవకాశం లేకుండా పోతుంది అని ఒక హెచ్చరికగా ఈ వాక్యాన్ని మనము తీసుకోవాలి. అర్థమైందా? రోమా 8:9 ఏంటి? ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే నా వాడు కాదు అనే మాటకు అర్థం ఏంటి? ఆత్మను పొందుకో. ఎందుకంటే బలహీనతలు వచ్చినప్పుడు ఆత్మనే నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆత్మ లేకపోతే నువ్వు సొంతంగా నువ్వు నిలబడలేవు, నీ సొంతంగా నువ్వు శోధనలో జయించలేవు అని విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆత్మను పొందుకో. అప్పుడే రాకడ వరకు నువ్వు స్థిరంగా ఉండగలుగుతావు. నేను కుమ్మరించే ఆత్మ నీలో మండుతూ ఉంటేనే నువ్వు నా కొరకు మండగలవు, లేకపోతే పడిపోతావు, లేకపోతే నన్ను నువ్వు చేరలేవు అనే విషయాన్ని హెచ్చరికగా ఈ మాట మనం ఇక్కడ చూస్తుంటాం. అది